హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేఫ్ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా, జస్ట్ నా ఇప్పుడే మెట్రో ఎక్కాను. ఎందుకనంటే నేను ఇప్పుడు వెళ్తున్నాను హైటెక్ సిటీకి. యాక్చువల్లీ మా వారికి ఆఫీస్లో పని ఉంది అని చెప్పి వెళ్ళారనమాట. కొంచెంసేపే పని ఉంది, తర్వాత వచ్చేయచ్చున్నానంటే సరే సరే నేను వస్తా అనుకుంటూ తోకలాగా తయారయ్యాను. ఎందుకంటే ఇప్పుడు అన్ని మాల్స్లో కానీ అన్ని బ్రాండెడ్ స్టఫ్ పైన అన్నిటిపైన సేల్స్ నడుస్తున్నాయి కదా. సరే నేను వచ్చి అక్కడ మాల్లో తిరుగుతూ ఉంటాను, మీరు మీ పని చేసేసుకోండి, అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి వద్దాము అని చెప్పి టెండర్ వేసాను అనమాట మా వారికి. సరే అని జాలితోటి పద అన్నారు. సో ఆయన పని మీద వెళ్ళిపోయారు, నేను ఇన్ఆర్బిట్ మాల్కి వచ్చాను అనమాట. అంటే మొన్న న్యూ ఇయర్కి మేము ఇక్కడ మాల్కి డిఎస్ఎల్లో అది మాల్కి వెళ్ళినప్పుడు చాలా మటుకు ఆఫర్స్ కనిపించినాయి. కానీ నేను అందరితోటి వెళ్ళాను, అంటే మా వారు పిల్లలు అందరూ ఉన్నారు కదా, వీళ్ళతో వెళ్తే అసలు షాపింగ్ అవ్వదు, అసలు ఏది చూడనివ్వరు సరిగ్గా అనమాట. కావాలంటే నువ్వు ఒకదాని వెళ్ళు అంటూ ఉంటారు. పిల్లలకి అలాగే ఇంట్రెస్ట్ ఉండదు, మా వారికి ఇంకా అసలు ఇంట్రెస్ట్ ఉండదు. సో అందుకని సరే ఇప్పుడైతే టైం ఉంది కాబట్టి నేను ఒక్కదాన్ని అయినా సరే మంచిగా అన్ని చూడొచ్చు అని చెప్పి వచ్చా. ఇంకా ఆల్మోస్ట్ అన్ని బ్రాండెడ్ షాప్స్లోను అన్నిటిలో కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి. మనకి ఇయర్ అండ్ సేల్ అని నడుస్తుంటుంది కదా, సో అలాగా ఆఫర్స్ అయితే బాగున్నాయి అనమాట. సో ఇంకా రకరకాల షాప్స్ సేల్స్ అన్ని చూసుకుంటూ ఉన్నా. అసలే ఆఫర్లు సేల్ అనగానే నాకు కొత్త ఎనర్జీ వచ్చేస్తూ ఉంటుంది. సో అలా చూసుకుంటూనే కొంచెం షాపింగ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఈ మధ్య జిమ్ చేస్తున్నప్పుడు చేతులు బాగా రఫ్ అయిపోతున్నాయి, ఇట్లా కాయలు కాస్తున్నాయి అనమాట. బార్స్ అయ్యి పట్టుకున్నప్పుడు చాలా మంది గ్లౌజెస్ వేసుకుంటూ ఉంటారు. సో గ్లౌజెస్ తీసుకుందామని చెప్పి నైకి స్టోర్కి వచ్చాను. ఈ గ్లౌజెస్ బాగున్నాయి, వేసుకుంటే కూడా బాగున్నాయి, అంత బాగున్నాయి. కానీ ఈ గ్లౌజెస్ ప్రైస్ 3200 అటండి. నేను 3200 అనుకున్నాను. పోనీ ఆఫర్ ఉందా, 50% ఆఫర్ అంటే అది వీటిపైన ఆఫర్ లేదంట. సో ఆఫర్ లేదు అన్నారు. ఇంకా ఎంత చూసినా సరే మాక్సిమం 2600 2800 ఆ ప్రైస్ వరకు ఉన్నాయన్నమాట. బాబు అంత పెట్టి గ్లౌజులు వద్దులేనని చెప్పేసి ఇంకా అక్కడ వదిలేసా. ఇంకా వేరే ఏమన్నా చూద్దాంలేనని అనుకున్నాను అనమాట. అండ్ అలాగే ఒక హ్యాండ్ బ్యాగ్ కావాలని అనుకుంటున్నాను. హ్యాండ్ బ్యాగ్ అది కూడా వైట్ కలర్ హ్యాండ్ బ్యాగ్ కావాలని అనుకున్నాను. ఎందుకంటే నా దగ్గర ఉన్నాయి అన్ని కూడా ఆల్మోస్ట్ డార్క్ కలర్స్, కొంచెం ఫ్లోరల్ ప్యాటర్న్స్ ఇట్లాంటివే ఉన్నాయి. సో వైట్ కలర్ ఏదైనా తీసుకుందాము అని చెప్పి అక్కడ కొన్ని షోరూమ్స్లో అట్లాగా హ్యాండ్ బ్యాగ్స్ అవి చూశాను. అన్నిట్లో ఆఫర్ ఉన్నాయిలేండి, కాకపోతే కొన్ని చోట్ల అయితే ఓన్లీ 20% ఆఫ్, కొన్ని వాటిపైన 30% ఆఫ్ అలాగా ఉన్నాయన్నమాట. ఇదేమో చుంబక్ స్టోర్. దీనిలో నేను ఏదైతే వైట్ బ్యాగ్ తీసానో ఆ బ్యాగ్ పైన ఆఫర్ లేదంట, మిగతా వాటిపైన 30% 40% అలా 50% కూడా ఉన్నాయి. నెక్స్ట్ అలాగే షూస్ ట్రై చేద్దాము అని చెప్పి నేను జిమ్ షూస్ కోసం కూడా చూశాను. అడిడాస్, ప్యూమా అన్నిట్లోనూ ఆఫర్లు ఉన్నాయి. కానీ బేసిక్గానే ఆ షూస్ చాలా కాస్ట్లీ కదా. సో నాకు మనసు రాలేదు, నా పాకెట్లోంచి డబ్బులు బయటికి రాలేదు కొనడానికి. ఇంకా రకరకాల చెప్పులు అవి అయితే 50% ఆఫ్లో అలాగా మంచిగా ఉన్నాయి, అవి కూడా చూసాము. చెప్పులు పిచ్చి ఉంది కదండి కొంచెం చూసా, కానీ సరే అని 1-2 సార్లు ఆలోచించి అవి కూడా ఏం తీసుకోలేదు. జిమ్ షూస్ మాత్రం అనుకున్నా అనమాట. సో అందుకని కొన్ని అయితే ట్రై చేశాను. ఈ షూస్ అయితే అన్నిటికన్నా బాగా నచ్చినాయి నాకు. కానీ ఇవి 9000 అనుకుంటండి, 8999 ఉన్నాయి. దానిపైన 40% ఆఫ్కి వస్తున్నాయి అనమాట. ఎంత ఆఫ్ ఉన్నా సరే ఇన్ని వేలు పెట్టాలా షూస్కి అన్నట్టుగా మళ్ళీ ట్రై చేసా, కానీ అక్కడే వదిలేసా. మళ్ళీ బ్యాగ్స్ ఎత్తుక్కుంటూ వచ్చేసా, వైట్ బ్యాగ్లు ఎక్కడ ఉన్నాయి అని అనుకుంటూ. ఈ బ్యాగ్లు అన్నీ బాగున్నాయండి, మంచిగా 40% ఆఫ్ అలాగా ఉన్నాయి. కానీ ప్రైజులు కూడా కొంచెం బాగానే ఎక్కువే అనిపించినాయి నాకు. అండ్ ఇలాంటి చిన్న బ్యాగ్స్ ఏంటంటే జస్ట్ ఇట్లా పార్టీ వేర్ లాగా అలా పట్టుకోవడానికి బాగుంటాయి. బట్ అట్లాంటివి నాకు అంత యూస్ చెయ్యను నేను. అంత పార్టీస్కి జనరల్గా నేను హ్యాండ్ బ్యాగ్సే తక్కువ వాడతాను, పార్టీస్లో హ్యాండ్ బ్యాగ్లు తీసుకెళ్ళాను ఎక్కువ. సో ఇవైతే చూసాను, బాగున్నాయి వైట్ హ్యాండ్ బ్యాగ్స్. 6000 అలా ఉన్నాయన్నమాట. ఇవి బాగానే అనిపించినాయి, కానీ ఐ థాట్ లైక్ ఓకే చూద్దాం అన్నట్లుగా మళ్ళీ అక్కడే పెట్టేసా. ఈ బ్యాగ్స్ అయితే ఆల్డో అండి. నాకు వెంటనే బ్రహ్మానందం డైలాగ్ గుర్తొచ్చింది అనమాట. మా వైఫ్ ఆల్డా అనగానే డాల్డానా అంటాడు, కాదు ఆల్డా అన్నట్టు. ఇది ఆల్డో బ్రాండ్ది. ఇవైతే 10,000 తక్కువలో ఏవి కనిపించలేదండి, అన్ని 10,000 మినిమం 10,000 అనమాట. అన్ని దాటి పైనే, ఒక్కొక్కటి 12,000 14,000 అలా ఉన్నాయన్నమాట. వామ్మో అని అనిపించింది. ఏమో నేను అంత పెట్టి హ్యాండ్ బ్యాగ్ కొనే రేంజ్కి అయితే నేను రాలేదులే అని అనుకున్నాను. చూసి ఓహో ఇలా ఉంటాయన్నమాట రేట్లు అని అనుకొని అక్కడ పెట్టేసి వచ్చేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ లైఫ్ స్టైల్లో కానివ్వండి, ఇట్లా బట్టల పైన, చెప్పుల పైన, బ్యాగుల పైన అన్నిటిపైన ఉన్నాయి ఆఫర్లు. నెక్స్ట్ ఇంకా డెకత్లాన్ ఉంది అక్కడ. సరే అని నేను అక్కడికి వచ్చేసాను, ఎందుకంటే గ్లౌజుల కోసం చూస్తున్నాను కదా, ఏవైతే అవసరమో వాటినే కొనుక్కో అని నాకు నేను 100 సార్లు చెప్పుకుంటూ ఉన్నా అనమాట షాపింగ్ మాల్లో అంతాను. సో ఇక్కడ కూడా మనకి చాలా రకాల గ్లౌజుల ఆప్షన్లు ఉన్నాయి. యాక్చువల్గా నైకీలో కన్నా కూడా ఇక్కడే ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. సో రకరకాలవన్నీ ట్రై చేసి ఒక మంచి గ్లౌజులు అయితే తీసుకున్నా. నెక్స్ట్
అవర్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్టోర్ విచ్ ఇస్ మ్యాక్స్ అక్కడికి వచ్చేసా. ఇక్కడ వైట్ హ్యాండ్ బ్యాగ్లు అమ్మడబడ్డా అనమాట. అవి ఏది బాగుందా అని చెప్పి అక్కడ ఒక 3-4 ఆప్షన్స్ దాకా ఉన్నాయి. అవి రకరకాలవి ట్రై చేసి అన్ని చూశాను, ఏది బాగుందా ఏంటి అని. ఏదో ఒకటి తీసుకోవాలి అంటే అఫ్ కోర్స్ ప్రైస్ మంచి ఆఫర్లో వచ్చి అంత బాగుంటేనే లేండి. ఏదో ఒక వైట్ హ్యాండ్ బ్యాగ్ అయితే ఈసారి తీసుకోవాలి అని ఫిక్స్ అయ్యి వెళ్ళా కాబట్టి అదే దృష్టితో ఏ షాప్కి వెళ్ళినా వైట్ హ్యాండ్ బ్యాగ్లు చూసుకుంటూ ఉన్నాను. ఇంకా మ్యాక్స్లో అయితే జనాలు ఉన్నారు చూసారా, అసలు బిల్డింగ్ దగ్గర కూడా అరగంట నిలబడాల్సి వస్తుంది అనమాట, అంతమంది జనాలు ఉన్నారు. సో ఇంకా ఎలా అయితే ఏంటి కావాల్సినవి అయితే కొన్ని తీసేసుకున్నానులేండి. మొత్తానికి హ్యాండ్ బ్యాగ్ కూడా కొన్నాను. ఇంకా అప్పటికి మా వారు ఇంకా అయ్యిందా వచ్చేసాయి అని అంటూ ఉన్నారు. మా వారు లోపలికి రారట, వస్తే ఆయనకి ఎక్కడ బ్యాండేజ్ వేస్తానో నన్ను భయపడిపోయినట్టున్నారు. నువ్వే బయటికి రా అంటూ ఉన్నారు. సో నువ్వు అయిపోగానే మా ఆఫీస్ దగ్గరకు వచ్చాయని చెప్పారనమాట. ఇంకా మా వారిని కలవగానే నా చేతిలో బ్యాగులు చూసి ఏంటి 2 గంటల్లోనే ఎంత షాపింగ్ చేసావా అని అంటున్నారు. అదేదో నేను పొద్దున్నే తీసుకొచ్చింటే ఈ పాటికి ఎన్ని వేలు ఖర్చు పెట్టేసేది అనుభవం అని అంటున్నారు అనమాట. సో మొత్తానికి మంచిగానే షాపింగ్ అయితే చేసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయి ఇంటికి వచ్చేసాము. ఇంకా నేను ఏం షాపింగ్ చేసుకున్నా, ఏమేమి కొన్నా, ఎంతెంత ప్రైజుల్లో అన్నది ఇంటికి వెళ్ళాక మీకు క్లియర్గా షేర్ చేస్తానులేండి. సో ఫైనలీ ఐఎమ్ బ్యాక్ హోమ్. మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసాము. అండ్ ఇట్ వాజ్ లైక్ అసలు ఎంత టైం ఉన్నా సరిపోదు అంటారు చూడండి, లిటరల్లీ అదే జరిగింది అనమాట ఈరోజు నాకు. అదేదో మార్నింగే బయలుదేరిపోయి వెళ్ళిపోయి ఉంటే బాగుండు అనిపించింది. నేను ఇంకా లంచ్ చేసుకున్న తర్వాత లంచ్ టైం తర్వాత బయలుదేరాను కాబట్టి అసలు లిటరల్లీ చెప్పాలంటే టైం సరిపోలేదు. ఎందుకంటే ప్రతి చోట కూడా మనకి అన్ని షాప్స్లో అన్ని బ్రాండెడ్ వాటిల్లో మనకి ఆఫర్స్ నడుస్తున్నాయి. సో అన్ని చూసుకుంటూ 2 ఫ్లోర్లు కవర్ చేసేసరికి టైం అయిపోయింది. ఇంకా నేను అది నెక్స్ట్ ఫ్లోర్స్ కూడా వెళ్ళలేదన్నమాట. ఇంకా అటు నుంచి అట్టే వచ్చేసాను. అండ్ ఎస్, ఐ మేడ్ సమ్ షాపింగ్. ఐ గాట్ సో కొంచెం షాపింగ్ అయితే చేశాను. సో ఏం తీసుకున్నాను అన్నది క్విక్గా మీకు అప్డేట్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇదిగో చూసారు కదండి, ఈ బ్యాగ్. నేను ఎప్పటి నుంచో వైట్ బ్యాగ్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను. అండ్ ఈ స్టైల్ ఇంతవరకు నేను యూజ్ చేయలేదు. యూ కెన్ సీ ఇది ఇట్లా వైడ్గా ఉంటుంది అన్నమాట, రెక్టాంగిల్ షేప్లో ఇట్లా. సో బేసిక్గా నేను ఎక్కువ వైట్ హ్యాండ్ బ్యాగ్స్ యూజ్ చేయలేదు అండ్ అలాగే ఈ షేప్ది కూడా ఎక్కువ యూజ్ చేయలేదు. సో నాకు ఇది మంచిగా అనిపించింది అనమాట. సో ఓకే ట్రై చేద్దాం అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. మోస్ట్లీ అన్నిట్లోనూ ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ప్రైజెస్ అన్ని కూడా మంచిగానే వచ్చినాయిలేండి. దీని ప్రైస్ అయితే 1499 ఉంది. దీంట్లో యాక్చువల్లీ ఒక చిన్న బ్యాగ్ కూడా వచ్చింది, నేను చూపిస్తాను ఉండండి. అంటే లోపల ఒక చిన్న పౌచ్ లాగా అనమాట. ఇది ఒకటే జిప్ వస్తుంది ఇలాగా వచ్చి, లోపల ఇంకొక చిన్న పార్టీషన్ ఇచ్చారు, అంతే ఒకటే అనమాట. ఎక్కువ పార్టీషన్స్ ఉన్నా కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది. అండ్ అలాగే దాంతోపాటు ఇదిగోండి ఒక సేమ్ ప్యాటర్న్లో ఇలాగా, ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇలా సేమ్ ప్యాటర్న్లో ఇలా ఒక చిన్న పౌచ్ లాంటిది ఒకటి ఇచ్చారన్నమాట, ఇలా జిప్. సో కొంచెం ఏమైనా ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి వేరుగా అని అనుకుంటే ఇందులో పెట్టేసుకోవచ్చు మనము. ఇలా నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ ఇలాగ 2 డాట్స్ లాగా ఇచ్చారనమాట. వీటికి ఏమన్నా పెట్టాలా, బటన్స్ లాగా ఏమన్నా ఉన్నాయా అంటే ఏం లేదు, అది జస్ట్ అంతే అని చెప్పారు. అంతే అంటే ఎందుకు ఇస్తారు ఇట్లాంటి బటన్స్ అని నాకు అర్థం కాలేదు. మరి వాళ్ళకి తెలీదా నాకు తెలీదా, ఐ రియలీ డోంట్ నో. ఈ చిన్నదానికి కూడా అట్లనే వచ్చినాయి, ఇచ్చిన 2 బటన్స్. ఐ థింక్ దీన్ని ఇందులో పెట్టచ్చా, పట్టట్లేదు. మరి ఎందుకు ఇచ్చినట్టు ఇవి సేమ్ డిస్టెన్స్లో ఉన్నాయి, ఐ రియలీ డోంట్ నో. అక్కడ నేను సేల్స్ గర్ల్ని కూడా అడిగాను, ఇవేంటి ఈ బటన్స్, దీనికి ఏమైనా అటాచ్మెంట్ వస్తుందా దీనికి అని అడిగాను. అడిగితే అదేం లేదు జస్ట్ అంతే అని చెప్పింది, ఊరికే షోకి అన్నట్టుగా చెప్పింది అన్నమాట. అట్లా కాదేమో అనుకుంటున్నాను, ఐ రియలీ డోంట్ నో. ఇన్ కేస్ ఫిక్స్ అయితే ఇలా వస్తుంది అన్నమాట. ఒకటి ఫిక్స్ అయింది, ఇది ఫిక్స్ అవుతుంది. ఆహా, దాన్ని సేల్స్ గర్ల్లో పెట్టుకోవాలి, నేనే ఫిగర్ అవుట్ చేసుకున్నాను, వాళ్ళకి తెలియలేదు. ఒకటే పట్టుంది, ఇంకోటి పట్టలేదు. దీని గురించి తర్వాత చూద్దాంలేండి, పట్టేట్టుంది మరి చూద్దాము. సో దిస్ ద హ్యాండ్ బ్యాగ్ అనమాట. నాకు భలే బాగా నచ్చింది. ఇదంతా మంచి ఇట్లా మెత్తని కుషన్ ఎఫెక్ట్ లాగా మెత్తగా ఉందన్నమాట. సో నాకేంటంటే మరీ చిన్న హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కువ వాడితే స్లింగ్ హ్యాండ్ బ్యాగ్స్ వాడతా. ఇలా స్లింగ్ బ్యాగ్స్ వేసుకుంటా కదా, అవి వాడతా. లేదు షూట్స్కి వెళ్ళినప్పుడు బయటకి వెళ్ళినప్పుడు షాపింగ్ అలాగా ఇలా పెద్ద బ్యాగ్స్ వాడతా. సో దట్ నా స్టఫ్ అంతా ఇందో పట్టేసేలాగా. సో ఐ వాట్ దిస్ వన్. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇది వైట్ అంటే వైట్ కూడా కాదు, బీచ్ కలర్ అనమాట. సో ఈ హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను అండ్ విచ్ ఐ రియలీ లైక్ ఎ లాట్. అండ్ ఒక షర్ట్ తీసుకున్నాను విచ్ ఇస్ దిస్ వన్. ఇదిగోండి ఇలా చూడ్డానికి మా అబ్బాయి షర్ట్లా ఉంది, కానీ ఇది నా కోసమే తీసుకున్నాను. నాకు ఈ మధ్య షర్ట్స్ బాగా నచ్చుతున్నాయి అండ్ ఈ మధ్యకాలంలో ఏమి షర్ట్స్ కొనలేదు. సో ఐ బాట్ దిస్ వన్. యాక్చువల్లీ ఇలాంటిదే మెరూన్ అండ్ బ్లాక్ కలర్ చెక్ షర్ట్
సాకేత్తో సౌమిత్కున్నట్టుంది. సో అందుకని వాడితో మ్యాచింగ్ వేసుకోవచ్చు అని ఇలా తీసుకున్నా. ఇదొక హుడీ కూడా వచ్చింది అన్నమాట దీనికి. ఇట్లా షర్ట్కే హుడీ వచ్చింది. ఇది రిమూవబుల్, వద్దు అనుకుంటే మనం ఈ బటన్స్ తీసేసేయచ్చు. యాక్చువల్గా దీని ప్రైస్ అయితే $899, బట్ ఇది $299కే ఉందన్నమాట. $299కి వర్త్ అనిపించింది. ఇదిగోండి ఇలా. క్రాప్ షర్ట్స్ లో కూడా చాలా ఉన్నాయి, బట్ క్రాప్ షర్ట్స్ అంటే ఇక్కడ వరకు వస్తాయి కదా, అంత షార్ట్వి మరి అంత అలవాట్లేదు కాబట్టి నేను మామూలుగా ఇట్లాంటి లాంగ్ షర్టే తీసుకున్నాను. సో $299కి చాలా వర్త్ ఇది. అండ్ అలాగే పిల్లలకి టీ షర్ట్స్ తీసుకున్నాను, వైట్ టీ షర్ట్స్ విత్ ఆరెంజ్ కాలర్. ఇలా ఇద్దరికి 2 తీసుకున్నాను. ఇవైతే $199 పడ్డాయి. యాక్చువల్గా $350 అట, బట్ $199 ఉంటే ఇవి ఒక 2 టీ షర్ట్స్ తీసుకున్నా. ఇలా ఒక లోగో వచ్చింది. వీళ్ళిద్దరూ బాగా టీ షర్ట్స్ వాడతారు, అందుకని BRNX, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. సో అది ఉందన్నమాట టీ షర్ట్ పైన. హ్యాండ్స్కి కూడా మనకు పోలో టీ షర్ట్స్ ఎలా వస్తాయి అలాగే వచ్చింది. ఇలా ఒక ఆరెంజ్ లైన్ తోటి వచ్చింది అన్నమాట. సో దీస్ ఆర్ ద టీ షర్ట్స్ అవి. అండ్ ఇంకా ఈ బ్యాగ్లోవి చూపించేస్తా మీకు. డెకత్లాన్కి వెళ్ళాను కదా, డెకత్లాన్లో ఈ గ్లౌజెస్ ఒకటి తీసుకున్నా. ఎందుకంటే నేను జిమ్ చేస్తున్నా కదా, బార్స్ పట్టుకున్నప్పుడు లేదా వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు ఇక్కడంతా హార్డ్ అయిపోతుంది, మనకి కాయల్లాగా వచ్చి స్కిన్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట, ఇక్కడ పోతా ఉంటుంది. సో ఇట్లా రఫ్గా అవుతున్నాయి అనమాట. చేయి చూసావు ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిచ్చేస్తా అన్నట్టుగా ఉన్నాయి. సో మోస్ట్లీ జిమ్లో చాలా మంది గ్లౌజెస్ వేసుకుంటారు అనమాట. సో ఐ బాట్ దీస్ గ్లౌజెస్. ముందు నైక్ స్టోర్కి వెళ్ళాను, అక్కడ చూస్తే ఒక్కొక్క గ్లౌజ్ 2000 3000 అంటారు. ఏంటి గ్లౌజ్కా అని మనం అంత పెట్టలేం, మనకంత అంటే అంత వర్త అనిపిస్తుంది అనమాట నాకు. అందుకని ఏమో పెట్టలేదు నేనైతే అంత. ఇదైతే ఇది కూడా డెకత్లాన్లో ఇది ఎంత ఉందంటే $1499 ఈ గ్లౌజెస్. కానీ మనం అంత పెట్టమే, ఆఫర్లో వచ్చింది 50% ఆఫ్. ఇది కూడా ఇలా అన్నమాట. సో దిస్ ఇస్ ద గ్లౌజ్. ఇక్కడ ఇలా ఉంటుంది. మనం ఇలా బార్స్ పట్టుకున్నా లేకపోతే ఇట్లా వెయిట్స్ డంబుల్స్ లాంటివి ఏమైనా చేస్తున్నా, ఏది చేస్తున్నా సరే మన చేతులు రఫ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. సో అది ఈ గ్లౌజ్లో ఒకటి తీసుకున్నా. ఇది $699 పడింది ప్రైజ్. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఈ రోజు ఏంటో నాకు తెలియదు కానీ అన్ని వైట్స్ అని వైట్స్ వేసుకొని వచ్చాను. ఇదిగోండి వైట్ టీ షర్ట్ ఫ్రమ్ ప్రెపే జీన్స్. సో చాలా రోజుల నుంచి ఒక వైట్ టీ షర్ట్ తీసుకుందామని నేను అనుకుంటున్నాను. చాలా చోట్ల చూశాను కానీ సేల్లో ప్రాబ్లం ఏంటంటే నా సైజ్ దొరకవు. నాకు ఎక్స్ట్రా స్మాల్ కానీ వస్తాయి అనమాట. వాటిలో ఆప్షన్స్ దొరకవు. సో ఆ వైట్లో కూడా కొంచెం ఏమన్నా అంత బాగుందా లేదా అని డౌట్ వచ్చేలాగా ఉంటాయి. బట్ ఐ రియలీ లైక్ దిస్ వన్. ఫుల్ వైట్ వచ్చి ఇక్కడ మాత్రం పెపే వచ్చింది, ఇట్లా ఫుల్ హ్యాండ్స్ లాగా అనమాట. సో ఇవి 50% ఆఫ్లో ఉంది. పెప్పే యాక్చువల్లీ కాస్ట్ అయి ఉంటాయి, ఇది 2200, బట్ 50% ఆఫ్ ఉంది. అండ్ అలాగే మనకి ఇది ఎక్కడంటే లైఫ్ స్టైల్లో అనమాట, అక్కడ మనకి లైఫ్ స్టైల్ మెంబర్షిప్ కూడా ఉంది. సో ఐ బాట్ దిస్ ఫర్ 1000 రూపీస్. సో 1000 రూపీసే పడింది ఇది. సో ఓకే అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నా. అండ్ ఫ్యూ ఇన్నర్వేర్స్ ఫర్ మై జిమ్. ఎందుకంటే జిమ్ చేసేటప్పుడు వర్కౌట్ చేసేటప్పుడు ప్రాపర్ ఇన్నర్ వేర్ వేసుకోవాలన్నమాట. అవి మస్ట్ అండ్ షుడ్, మనకు కంఫర్టబుల్గా ఉండేవి, బ్రీతబుల్గా ఉండేవి, మనకు మంచి సపోర్ట్ ఇచ్చేవి ఖచ్చితంగా తీసుకోవాలి అవి. అండ్ అలాగే అన్ని ఇన్నర్ వేర్సే. మోస్ట్లీ నేను ఎక్కువ తీసుకున్న అయితే జిమ్ వేర్కే ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయినాయి. ఎందుకంటే నార్మల్ వాటికన్నా జిమ్ ఇన్నర్ వేర్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఎందుకంటే ఆ క్వాలిటీ వేరు ఉంటాయి. మనకి కార్డియో చేసినప్పుడు లేదా జుంబా చేసినప్పుడు మనం ఎగిరెగిరి డాన్స్ అది చేస్తాం కాబట్టి హై సపోర్ట్ ఉన్నాయి కావాలి కాబట్టి మంచివి తీసుకున్నాను అనమాట, బ్రాండెడ్వి. నేను ఈ వీడియోలో చూపించలేను మీకు, బట్ స్టిల్ అవి తీసుకున్నాను అనమాట. అందుకే అవే ఎక్కువైనాయి. వాటిపైన కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు బై సమ్ రియలీ గుడ్ ఇన్నర్ వేర్ ఫర్ యువర్ జిమ్, దిస్ ఇస్ ద రైట్ టైం. మంచి బ్రాండెడ్ ఇన్నర్ వేర్స్ అన్నీ కూడా 50% ఆఫ్లో వచ్చినాయి అనమాట. ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, అంటే 3K అలా ఉంటాయి అనమాట ఒక్కొక్కటి. బట్ మనకు 50% కాబట్టి హాఫ్ ప్రైస్కి బై 1 get 1 అలాగా వస్తూ ఉంటాయి. వద్దు అనుకుంటూ షాపింగ్కి వెళ్ళడం ఎందుకు, పొలో మనీ బోల్డని కొనేయడం ఎందుకు. బట్ స్టిల్ చాలా రోజుల తర్వాత ఒక మంచి అంటే మాల్లో జనరల్గా షాపింగ్ చేయడం అనేది చాలా తగ్గించేసాను. అంటిల్ అండ్ అన్లెస్ ఐ రియలీ వాంట్ సంథింగ్ అంటే తప్ప మాల్లోకి వెళ్ళి షాపింగ్ చేయట్లే. బట్ ఇప్పుడు ఆ ఆఫర్స్ అవి చూసి అఫ్కోర్స్ ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయి, చాలా టెంప్ట్ చేసినాయి ఇంకా ఇది కొనాలి అది కొనాలని. బట్ నో, వద్దు, కంట్రోల్గా నీకు ఏది కావాలో అదే తీసుకో అని చెప్పి ఏవైతే నాకు కావాలో అవే తీసుకున్నాను అనమాట.
సో ఐ రియలీ ఎంజాయ్డ్ మై షాపింగ్ టుడే. ఇన్ కేస్ మీరు కూడా షాపింగ్ చేయాలి మాల్స్లో, ఎస్పెషల్లీ బ్రాండెడ్ స్టఫ్స్ ఉంటాయి చూడండి, యూ నేమ్ ఇట్, ఎనీ బ్రాండ్. మనకి ఈ నార్బిట్ మాల్లో అన్ని బ్రాండ్స్ ఉంటాయి, అన్ని బ్రాండ్స్ పైన ఆల్మోస్ట్ ఆఫర్ ఉన్నాయి. సో ఏమన్నా కొనుక్కోవాలి అనుకుంటే దిస్ ఇస్ ద రైట్ టైం అనమాట. అంటే బ్రాండెడ్ స్టఫ్ ఏమన్నా కొనుక్కోవాలనుకుంటే. కొన్ని జిమ్ షూస్ కోసం కూడా, స్పోర్ట్స్ యాక్టివ్ షూస్ కూడా చూశాను, బట్ దే ఆర్ లైక్ ఐ ఫైండ్ దెమ్ రియలీ ఎక్స్పెన్సివ్. అంటే అఫ్ కోర్స్ బ్రాండెడ్ అలాగే ఉంటాయిలేండి, ఎడిడాస్ కానీ, స్కెచెస్ కానీ, ప్యూమా కానీ, ఏవైనా సరే 8,000, 9,000 అట్లా ఉన్నాయి. మళ్ళీ వాటిపైన 50% ఆఫ్. బట్ స్టిల్ 50% ఆఫ్ అయినా 4,000 పెట్టాలా అని చెప్పి నాకు అట్లా అనిపించేస్తుంది అనమాట. సో అందుకని షూస్ అనుకున్నా కానీ కొనలేదు. ఆ ఆఫర్లోనే ఉన్నాయి. బ్రాండెడ్ షూస్ కొనుక్కుందాం అనుకుని వెళ్ళా, కానీ కొనలేదు. నాకెందుకో అంత పెట్టాలా అని డౌట్ వచ్చింది. ఇప్పుడు వరకు నేను వాడుతున్న షూస్ అయితే బాగానే ఉన్నాయి కాబట్టి ఓకే, అవి కంటిన్యూ చేద్దాం ప్రస్తుతానికి అని చెప్పి షూస్ అయితే తీసుకోలేదు. సో అదండి నేను చేసిన షాపింగ్ గురించి అయితే ఇవి, నేను కొనుక్కున్నవి. సో మీకు నచ్చినాయి అని అనుకుంటున్నా. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.